సింగర్ మాలిక్ తేజ్ వ్యవహారంలో ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి ఓ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చింది. మనతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారన్న? సింపుల్గా అంటే మీ చాలా ఇబ్బంది పడ్డారు, ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీరు. ఒక్కొక్క రాయి ఏరుకొని ఆ పాటకు ఉన్నటువంటి విలువని చెప్పినటువంటి వ్యక్తులు మీ మీద ఇట్లాంటి అలిగేషన్స్ అనేది అసలు ఎవరు కూడా సహించలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అన్న ఫస్ట్ టైం నన్ను అయితే మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సేమ్ టైం నాకు హెల్త్ ఇష్యూస్ కూడా అంటే ఇవన్నీ ఉన్నాయి. నేను రెండు యుద్ధాలు చేస్తున్నా, చేస్తున్నా. కానీ ఏంటంటే నాకు ఒకటి చాలా నన్ను వెంటాడుతున్నటువంటి పెయిన్ ఏంటంటే ఎవరో మనకు పరిచయం లేని వాళ్ళు లేకుంటే ఎక్కడో ఒకడ అంటే నేనేం అంటే నేను తీసుకొచ్చి నేనే ఆమెను ఒక స్టార్గా నిలబెట్టిన వ్యక్తి మనల్ని ఇట్లా చేసేసరికి మానసికంగా చాలా పెయిన్. పరిచయం అమ్మాయి మీకు అన్న ఇక అవన్నీ నేను అంటే కోర్టు పరిధిలో ఉంది కదా, నేను ఏం మాట్లాడకూడదు దయచేసి. అంటే నన్ను మీరు కూడా ఇబ్బంది పెట్టకండి. మీరు ఇట్లాంటి వ్యక్తి కాదు అనేది తెలంగాణ ప్రజలు నమ్ముతుంది. మీరు కూడా మళ్ళీ ఒకసారి పూజ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా అన్న, ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు అంటే చట్టం మీద నాకు ఒక నమ్మకం ఉంది. మీరు ఈ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతమంది అమ్మాయిలకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు అన్న? నేను దాదాపు అమ్మాయిలు అబ్బాయిలని కాదు, మొత్తం దాదాపుగా నేను అంటే రీల్ క్యాసెట్స్ అప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను క్యాసెట్స్, సీడీస్, యూట్యూబ్ వరకు దాదాపు నేను ఒక 100 మందికి పైగా నేను అవకాశం ఇచ్చుంటా. మీరు మా కళారంగంలో కూడా ఎంక్వైరీ చేయండి, మీరు కానీ పోలీసులు కానీ ఇంకా న్యాయ వ్యవస్థ ఎవరైనా ఎంక్వైరీ చేయండి. ఏ ఒక్కరితోనైనా నాకు అంటే ఈ ఫీల్డ్లో ఏ ఒక్కరితోనైనా నాకు ఇలాంటి రిలేషన్ ఉంది, ఇతను అసభ్యంగా ప్రవర్తించిండు అని ఎవరితోనైనా చెప్పారు. అక్క చెల్లి తప్ప నేను వేరే పిలువనన్నా. నాకు నాకు ప్రాణం, అంతే. పాటతో పాటే నేను, అంతే. పాట తప్ప నాకు ఇంకా వేరే ధ్యాస ఉండదు. నాకు ఎప్పుడు మా తాత నా జ్ఞాపకాలలో ఉంటాడు. మాకు చిన్నప్పటి నుంచి నేను కష్టాల నుంచి పెరిగినా కాబట్టి ఒక భయంతో అంటే వ్యక్తిత్వాన్ని కూడా నేను ఒక భయంతో నిర్మించుకున్నాను. నేను నాట్ ఓన్లీ సాంగ్ అంటే పాటను మాత్రమే కాదు, నా వ్యక్తిత్వాన్ని కూడా అంతే భద్రంగా అంతే భయంతో నిర్మించుకున్నాను. కాబట్టి నేను ఎక్కడ కూడా తప్పటడుగు వేయలేదు. చాలాసార్లు అమ్మాయిల మీద కూడా పాట పాడారు. అదే అమ్మాయి తిరిగి మీ మీదకి ఇట్లా భూతంలాగా వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా? చాలాసార్లు అన్న, కొన్నిసార్లు అంటే గుర్తొస్తాయి కదన్న. అంటే 6 సంవత్సరాలు జర్నీ చేసి ఒకటే కాడ మనం కలిసి పాట పాడి నీ యొక్క లక్ష్యం కోసం నా లక్ష్యాన్ని పక్కన పెట్టి అంటే నేను ఎంత బాగా చూసుకున్నానో వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు, ఆమెకి అందరికీ తెలుసు. ఇవాళ ఇట్లా చేస్తుందనంటే కంపల్సరీ పెయిన్ ఉంటుంది అన్న. మనం మనసులం కదా, మనకు మనసు ఉంటుంది, ఆ జ్ఞాపకాలు వస్తాయి, అంత బాధ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు బాధపడే టైం కాదు ఇది. అంటే నేను మొన్నటి వరకు ఈ కేసు కంటే ముందు వరకు ఆమె గురించి నేను బాధపడినా, ఇట్లా పడినా. ఈ కేసు తర్వాత నేను బాధపడడం కాదు, ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ముందు మీ మీద ఏదో కేసు పెట్టింది, అప్పుడు వేరే కేసు, ఇప్పుడు కేసు. ఎందుకు ఇట్లా కావాలని మీ మీదే పడింది? అదే అన్న చెప్పిన ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పినంటే ఆమెకు ఒక దురాశ దుర్బుద్ధి కలిగినట్టుంది. దానికి కొన్ని దుష్టశక్తులు కూడా తోడైనాయి. అవన్నీ కూడా న్యాయ వ్యవస్థలో కోర్టు ద్వారా బయటకు వస్తాయా లేకుంటే కాలమే వాళ్ళని శిక్షిస్తుందా అనేది నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడకూడదు. మీ అభిమానులకు ఏం చెప్తారు? మా అభిమానులకు వాళ్ళకు చెప్పడం కాదు, వాళ్ళకు ఫస్ట్ నేను పాదాభివందనం చెప్తాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు చూడలే, టీవీలు చూడలే, ఏం చూడలే. ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కామెంట్ రూపంలో నాకు చాలా సపోర్ట్ నిలిచిండ్రు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరి సపోర్ట్ వల్ల నేను కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకున్నా. సో ఈ ప్రేమ ఇవన్నీ నాకు ఈ సపోర్టు మీ అభిమానం ఇట్లనే ఉంటే ఈ సమయం వెళ్ళిపోతుందని ఇంతకుముందు చెప్పిన కదా, వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి కోసం మీరు మెచ్చే విధంగా, మీకు నచ్చే విధంగా నేను తప్పకుండా పనిచేస్తాను. ఈ కళారంగంలో నేను ఇప్పటికీ పడిపోయిన ప్రతిసారి నన్ను పాటే లేపుతుంది కాబట్టి మళ్ళీ నన్ను పాటే లేపుతుంది, మీ అభిమానం లేపుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా మీ అభిమానాన్ని, మీ ప్రేమని అట్లనే నా కోసం ఉంచండి మీ గుండెలల్లో. మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. నేను తప్పు చేయాలని మీరు అందరూ నమ్ముతున్నారు కదా, ఆ నమ్మకం నిజమవుతుంది త్వరలోనే. మనకు న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. కాబట్టి మీ అందరి నమ్మకాన్ని నిజం చేస్తా. నా లోపల ఉన్నటువంటి ప్రతిభని, మీ మీద ఉన్నటువంటి ప్రేమకి కానుకగా తప్పకుండా నేను మరో పాట రూపంలో లేకపోతే మీ రుణం తీర్చుకుంటాను. ఈ సందర్భంగా ఏదైనా పాట ఇస్తారా ఒకటి మీ అభిమానుల కోసం? చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నారు తెలంగాణ ప్రజలందరూ. లేదన్న, తర్వాత నేను చెప్తాను అన్న, ఈ సమయం వెళ్ళిపోతుందంటే ఇప్పుడు నేను కొద్దిగా వేరే సమయంలో ఉన్నా. నేను మంచి హ్యాపీగా ఉన్నప్పుడు తప్పకుండా మీ స్టూడియోకి వచ్చి పాట పాడతాను. థ్యాంక్ యూ. రైట్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాకు కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. ఈ కేసులో తమకు టెంపరీ బెయిల్ లభించింది. అందుకే బాధితురాల నుంచి ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి మాకు ఈ బెయిల్ లభించిందంటూ కూడా మాలిక్ తేజ చెప్తా ఉన్నారు, న్యాయవాది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, సీ న్యూస్.